వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. మీరు మోడర్న్ హిస్టరీ చదివితే ఇందులో ఉద్యమాలు ఉంటాయి. ఎవరికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాలు ఇవి అని అంటే బ్రిటిషర్స్ పాలనకి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాలు. ఈ ఉద్యమాల్ని మనం వివిధ రకాలుగా చదువుతాం. ఇందులో పౌర ఉద్యమాలు ఉంటాయి, దళిత ఉద్యమాలు ఉంటాయి, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉద్యమాలు ఉంటాయి, వీటితో పాటు రైతు ఉద్యమాలు ఉంటాయి. ఈ రైతు ఉద్యమాలు అనేవి చాలా చాలా కీలకం. బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చి పన్ను వసూలు చేయడం మొదలుపెట్టిన తర్వాత భారతదేశ రైతులను వేధించడం మొదలుపెట్టారు. సో ఏ విధంగా వేధించారు అని అంటే ఇక్కడ అధికంగా శిస్తు విధించి ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఫార్మర్స్ని ఇబ్బంది పెట్టారు. సో ఇలా ఇబ్బంది పెడుతున్నటువంటి క్రమంలోనే ఇండిగో తిరుగుబాటు అనేది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రావడం జరిగింది. ఈ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఇండిగో తిరుగుబాటు ఎప్పుడు వచ్చింది అని అంటే ఇది 1859 నుంచి 60 మధ్యన రావడం జరిగినది. ఈ ఇండిగో తిరుగుబాటు ఎందుకు వచ్చింది అని అంటే ఈ నీలి మందుకి సంబంధించినటువంటి పంటలను పండించాలి అని చెప్పేసి బెంగాల్లో ఉన్నటువంటి రైతులను బ్రిటిష్ వారు వేధించడం స్టార్ట్ చేశారు. సరే, మేము పంట పండిస్తాం, మరి పంట పండించాలి అని అంటే మా దగ్గర ఎలాంటి పెట్టుబడి లేదు అని చెప్పేసి రైతులు అన్నారు. రైతులు అలా అంటే బ్రిటిషర్స్ అలాగే బ్రిటిష్ వారికి అనుగుణంగా ఉన్నటువంటి వడ్డీ వ్యాపారులు ఏం చేశారు అని అంటే ఎవరైతే నీలిమందు పంటలను పండిస్తారో వారికి మేము వడ్డీ ఇస్తాము అని చెప్పారు, వడ్డీ రుణాలు ఇస్తాము అని చెప్పారు. సో ఇలా వడ్డీకి రుణాలను తీసుకొని రైతులు నీలిమందు పంటలను పండించిన తర్వాత మరి పంట గిట్టుబాటు ధర రావాలి కదా. ఆ గిట్టుబాటు ధరను బ్రిటిషర్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఫ్యాక్టరీలు, పరిశ్రమలు ఇచ్చేందుకు సిద్ధంగా లేవు. సో దీనితో రైతులు పండించిన పంటకి లాభాన్ని పొందలేక, అలాగే తీసుకునేటువంటి రుణాలకి అధిక వడ్డీలను కట్టలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. ఈ ఇబ్బందుల్లో నుంచి వచ్చినటువంటిదే ఇండిగో తిరుగుబాటు, ఇండిగో రివోల్ట్. సో ఈ తిరుగుబాటుకి నాయకత్వం వహించింది ఎవరు అని అంటే దిగంబర్ బిశ్వాస్, అలాగే బిష్ణు చరణ్ బిశ్వాస్. ఈయన నదియా జిల్లా నుంచి ఈ తిరుగుబాటుకి నాయకత్వం వహించడం జరిగింది. ఇక రఫీక్ మొండల్ ఇక్కడ మాల్దా ప్రాంతం నుంచి తిరుగుబాటుకి నాయకత్వం వహించారు. ఖాదర్ మొల్లా పబ్నా అనేటువంటి జిల్లా నుంచి బెంగాల్ ప్రాంతంలో తిరుగుబాటుకి నాయకత్వం వహించడం జరిగింది. ఇలా వివిధ జిల్లాలలో ఎవరైతే ఈ ఇండిగో తిరుగుబాటులో పాల్గొనేటువంటి నాయకులు, రైతులు ఉన్నారో వీరంతా నీలిమందు పంటలను వేసి నష్టపోయినటువంటి రైతులు. సో ఇలా ఈ తిరుగుబాటుకి వీరు నాయకత్వం వహిస్తున్నటువంటి క్రమంలోనే ఈ తిరుగుబాటు అనేది హిందువులు, ముస్లింలు, అక్కడ బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా కలిసి, రైతులంతా కలిసి ఐక్యమత్యంతో ఈ తిరుగుబాటుని బ్రిటిషర్స్కి, వడ్డీ వ్యాపారులకి వ్యతిరేకంగా చేయడం జరిగినది. సో ఇలా చేసినటువంటి ఈ తిరుగుబాటుని బేస్ చేసుకొని 1860లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిటీని ఫామ్ చేసి ఈ ఇండిగో రివాల్ట్ని తగ్గించేందుకు, ఈ తిరుగుబాటుని అణిచివేసేందుకు, దీన్ని తగ్గించేందుకు కోసం ప్రయత్నాలను చేశారు. సో ఇలా ఈ రైతుల పైన దదోన్ అనేటువంటి లోన్ సౌకర్యాన్ని ఇచ్చి ఎక్కువ వడ్డీ వసూలుని చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడడం జరిగింది. సో ఇలా ఇబ్బంది పడినటువంటి నేపథ్యంలోనే ఈ తిరుగుబాటు అనేది విస్తృతంగా బెంగాల్ ప్రాంతం అంతా వ్యాపించడంతో ఎవరైతే నీలిమందు పంటలని బేస్ చేసుకొని పరిశ్రమలను నడిపేటువంటి వారు ఉన్నారో వారంతా కూడా నష్టపోవడం జరిగింది. అయితే ఇక్కడ అల్టిమేట్గా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు ఈ నీలిమందు పంటలకి సంబంధించి అని చెప్పేసి ఎవరు అనంటే ఇగో ఈ దీనబంధు మిత్రా గారు ఒక నాటకంని రచించడం జరిగింది. అదే ఏంటి అనంటే నీల్ దర్పణ్ అనేటువంటి నాటకం. ఈ నీల్ దర్పణ్ అనేటువంటి నాటకానికి సంబంధించి దీన్ని ప్రదర్శించడం ద్వారా రైతుల దీన స్థితిని గురించి, ఎలా ఉండే బెంగాల్ ప్రాంతంలో బ్రిటిష్ వారి పరిపాలనలో నీలిమంది పంటలు పండించినప్పుడు అని చెప్పేసి చెప్పడం జరిగినటువంటిదే ఈ నీలిమందుకి సంబంధించి, పంటలకి సంబంధించి ఇగో ఈ నీల్ దర్పణ్ అనేటువంటి నాటకం చాలా స్పష్టంగా చూపెట్టడం జరిగింది. దీని ద్వారా ప్రదర్శించడం జరిగింది రైతుల దీనస్థితిని గురించి. అయితే దీని ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి, బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించి పరువు పోతుంది అని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు నీల్ దర్పణ్ అనేటువంటి నాటకాన్ని పూర్తిగా దీన్ని ఎక్కడ ప్రదర్శించకుండా నిషేధించడం జరిగింది. సో ఇండిగో తిరుగుబాటు సమయంలో వచ్చినటువంటి నాటకం ఏమిటి అని అడుగుతారు. నీల్ దర్పణ్ అని గుర్తుంచుకోవాలి. దీన్ని ఎవరు ముందుకు తీసుకువెళ్లారు, దీన్ని రచించింది ఎవరు అని అంటే ఈ దీనబంధు మిత్ర అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ తిరుగుబాటు జరగడం,
ఈ నీల్ దర్పణ్ అనేటువంటి నాటకాన్ని ఇక్కడ రైతులకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు చూపెడుతున్నటువంటి క్రమంలో, ప్రజలు చైతన్యం అవుతున్నటువంటి క్రమంలోనే బ్రిటిష్ ప్రభుత్వం ఇండిగో కమిషన్ని టవర్ అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో నియమిస్తుంది. ఈ టవర్ అనేటువంటి వ్యక్తి ఈ ఇండిగో కమిషన్కి నియమించబడి ఈయన స్టడీ చేసి ఇండిగో వ్యాపారానికి సంబంధించి వచ్చినటువంటి తిరుగుబాటుకి సంబంధించి నీలిమందు ఈ పంటల ద్వారా జరిగినటువంటి రైతులకి సంబంధించిన అన్యాయాన్ని గురించి మాట్లాడి ఈయన ఏం చేసినాడు అని అంటే ఈ కమిషన్ ద్వారా రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఈ కమిషన్ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే 1962లో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇలా ఈ చట్టం ద్వారా నీలిమందు పంటలను పండించాల్సినటువంటి అవసరం ఇక లేదు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దీనికోసం ఎవరిని బలవంత పెట్టాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి 1862లో యాక్ట్ని తీసుకొచ్చారు. ఈ యాక్ట్ ద్వారా ఇక నీలిమందు పంటలను పండించేటువంటి బలవంతం ఏ రైతును చేయకూడదు అని చెప్పేసి చెప్పినదే ఈ యాక్ట్, ఇండిగో యాక్ట్ 1862. సో 1862 కంటే 1860లో కమిషన్ ఏర్పడింది. 1859 నుంచి 60 వరకు ఇండిగో తిరుగుబాటు జరిగింది అనేటువంటి అంశాలను మనం గుర్తుంచుకోవాలి. రైతు ఉద్యమాలకి సంబంధించి ఇండిగో తిరుగుబాటు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్లో ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగారు, ఫ్యూచర్లో కూడా దీనికి సంబంధించి క్వశ్చన్స్ అడగవచ్చు. ఇలా క్వశ్చన్స్ వస్తే ఇండిగో తిరుగుబాటుని గుర్తుంచుకోండి. దీని పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మోర్ కాంటెంట్ని ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.